బతుకుతాం అన్ని వర్గాల ప్రజలు తలెత్తుకొని వచ్చేదాకా మనం సేవ చేయాల్సిందే, చివరి శ్వాస దాకా కూడా చేయాల్సిందే, తప్పనే తప్పదు. బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోవాలి. మీరు కూడా నాకు 75 వచ్చింది కాదు, ఇవాళ మీరు 50-25 ఏళ్ళు తగ్గిపోయింది మీ వయసు. అంత యువకునిలాగా అంత ఉత్సాహంగా ముందుకు దూసుకొని పోదాం. తెలంగాణ ఎట్లా మంచి దాని సంగతి చూద్దాం. ఇప్పుడు అన్నీ ఒక పొదరిల్లాగా చేసినాం. కరెంటు చక్కగా ఉండేనా కేసీఆర్ రాకముందు? కరెంటు ఉండేనా? కేసీఆర్ ఉన్న రోజులు మంచిగా ఉండేనా? మరి మళ్ళీ ఇప్పుడు ఏం రోగం వచ్చే, ఏం బీమారు వచ్చే? కరెంటు కాకెత్తుకొని పోయిందా? ఆనాడు 7,000 మెగావాట్లుంటే ఒక ఏడాది లోపల మంచిగా చేసి 24 గంటల కరెంట్ ఇచ్చినాం, ఒక క్షణం కూడా పోకుండా. ఎప్పుడైనా రిపేర్ అవుతుంది తప్ప, టెక్నికల్ ప్రాబ్లం అవుతుంది తప్ప పోకపోతుండే. అంత మంచి పవర్ సప్లై చేసినాం. దాని తర్వాత యాదాద్రి, భద్రాద్రి ఇంకా చాలా కొత్త సబ్స్టేషన్లు నిర్మాణం చేసినాం, జనరేటింగ్ స్టేషన్లు పెట్టినాం, 20,000 మెగావాట్లకు తీసుకొని పోయినాం. ఏది దరిద్రులకు రాజ్యం అప్పయ్యే ముందు 20,000 మెగావాట్లకు తీసుకొని పోయినాం. మరి ఏం రోగం వచ్చింది? ఏం బీమారి వచ్చింది? ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అనేక చోట్ల రైతుల పొలాలు ఎండుతున్నాయి, పేపర్లలో ఫోటోలు వస్తున్నాయి, టీవీలలో వస్తున్నాయి, జనం ఏడుస్తున్నారు. ఎందుకు ఈ బాధ కలుగుతూ ఉంది? ఇది ఆషామాషి వ్యవహారం కాదు, ఇది జీవన్మరణ సమస్య, మన బతుకు తెరుగు సమస్య. ఓట్లు వేసేటప్పుడు నేను సిల్కలకు చెప్పినట్టు చెప్పిన, ఉల్టా పల్టా ఎటుపడితే వేయకురాయా దెబ్బతింటారని చెప్పిన. నా మాట ఇన్నోడు ఇనలే. ఇప్పుడు ఏమైంది? ఏం జరుగుతుంది? ఆ రోజు నేను చెప్పిన, వీళ్ళు కనుక గెలిస్తే ఈ దుర్మార్గులు, వీళ్ళ గుండె లోపల తడి లేదు, వీళ్ళు రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. అయిందా? అట్లే పక్క ముచ్చట. ఇక ఇవాళ ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పిండు, కాంగ్రెస్ వాళ్ళు సభ పెట్టినాడు, కాటారంలో బుడరంలో పెట్టినాడు, ఆడ పైసలు ఎత్తారట. ఇది ఒక్క తేపకేసి రైతు బంధు నెలకొక ఇస్తా, ఎకరానికా అంటే 2 నెలలకు ఒక ఎకరానికి అంతేనా? 6,000 వేసినాం, మా అంతా సిపాయిలని బొచ్చ కొట్టుకుంటారు. ఆనాడు ఎట్లా పడేది రైతు బంధు? 10 రోజుల గ్యాప్లో మొత్తం రైతులకు వచ్చేసేది. టంగ్ మన సెల్ ఫోన్ మోగుతుండే, మంచిగా టింగున పోయి బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకుంటుండే. ఎక్కడ పోయి మరి? ఏం మాట్లాడిండ్రు? ఉరుకుని బ్యాంకులోకి పోయి 2 లక్షలు 3 లక్షలు లోన్ తెచ్చుకోండి. తెల్లారే ఆనాడే సంతకం పెడతాం, లోన్లన్నీ మాఫీ అయినాయా? ఇట్లా అడ్డగోలు నోటికొచ్చిన మాటలు చెప్పి, ఇష్టం వచ్చిన కథలు చెప్పి అర్రాసు పాట పడినట్ట. కేసీఆర్ 10,000 ఇస్తాడా, మేము 15 ఇస్తాం. పెన్షన్లు 2,000 ఇస్తాడా, మేము 4,000 ఇస్తాం. వికలాంగులకు 4,000 ఇస్తాడా, మేము 6,000 ఇస్తాం అనే వరకల్లా మన వాళ్ళు మోసపోయారు. నేను చెప్పిన, ఇది మోసంరా నాయన, గోసపడతాము, ఇది అయ్యేది కాదు, ఆర్థిక పరిస్థితి లేదు అని నేను చెప్పిన. ఆ రోజే మీటింగ్లలో చెప్పిన. కానీ కొద్దిమంది ఆశపడితే ఏమైంది? 1.7%తో బీఆర్ఎస్ ఓడిపోయింది. మనం కూడా 39-40 ఎమ్మెల్యేలు గెలిచినాం, ఇంకో 10 మంది కొద్ది తేడాతోనే ఓడిపోయింది. అయితే 1.7% తేడాతోనే బీఆర్ఎస్ ఓటమిపాలైంది. సరే, మంచి మాట. మరి వచ్చిన ప్రభుత్వం పనిచేయాలి కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. సరే, మన దాన్ని వాడో వీడో కొంత దుంకులాడినా నేను మాట్లాడలే, నేను బయటికి రాలే, తక్కువ 1-2 సార్లు తప్ప రాలే. వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. మనం ఎక్కసంతో ఉండొద్దు, చేయని ఏం పరిపాలన చేస్తారో చేయని, మంచిదే కదా అని చెప్పి అనుకున్నాం. మరి ఇలా ఏమైతుంది? ఎక్కడ చూసినా చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే ఒక్కటన్న నిర్మాణాత్మకమైన కార్యక్రమం ఉందా?
ఒకటన్నా ఏదైనా గొప్ప స్కీమ్ మొదలుపెట్టినరా? ఒక పొదరిల్లులాగా వడ్డించిన విస్తర్లాగా తెలంగాణ మీకు అప్పచెప్పినాం. ఎన్నిట్ల నంబర్ 1 తెలంగాణ, మంచినీళ్ళ సప్లైలో నంబర్ 1, కరెంట్ సప్లైలో నంబర్ 1, పర్ క్యాపిటల్